అమ్మగారు, నవ్వమ్మగారు, కారు సిద్ధం చేశాను. పిల్లలు రెడీనా అమ్మగారు? మెడ నిండా నగలేసుకున్న నవ్య, హా, రెడీగానే ఉన్నారు. పిల్లల్ని స్కూల్లో దింపేసి వస్తే నన్ను లేడీస్ క్లబ్లో డ్రాప్ చేయాలి. చిన్న కిట్టి పార్టీ ఉంది. అలాగే అమ్మగారు, నేరుగా ఇక్కడికే వచ్చేస్తాను పిల్లల్ని దింపి. అమ్మగారు, అమ్మగారు, మధ్యాహ్నం వంటేం చేయమంటారమ్మా? వంటేం చేయాల్సిన అవసరం లేదులే, కిట్టి పార్టీ ఉందిగా. మధ్యాహ్నం అందరూ ఫ్రెండ్స్తో కలిసి హోటల్కి వెళ్తాం లంచ్ చేయడానికి. అన్నట్టు నువ్వు నిన్న డబ్బులు అడిగావు కదా, ఇదిగో అంటూ పర్సులో నుంచి డబ్బులు తీసిచ్చింది. అప్పుడే నవ్య ఫోన్ రింగ్ అవుతుంది. హలో, చెప్పండి. ఇప్పుడేగా ఇంట్లో నుంచి వెళ్ళింది, అప్పుడే ఫోనా? అదేంటంటే నవ్వి, నన్ను మీరు ఇంత ప్రేమగా పిలుస్తున్నారంటే అసలు కదా ఏదో ఉంది, చెప్తారా లేదా? మరేంటంటే అబ్బా, నాకసలే పని ఉంది, పార్టీకి వెళ్ళాలి. నాంచకుండా ముందు విషయమేంటో చెప్తారా లేదా? మరేం లేదే, ఈరోజు 11 గంటల బస్సుకి ఊర్లో నుంచి అమ్మా నాన్న వస్తున్నారు. అందుకని కార్ పంపుతామోనని. ఈ విషయం చెప్పడానికి కాల్ చేశారా? అది కాదే, పికప్ చేసుకోవడానికి నేనే వెళ్ళేవాడిని. అర్జెంటుగా బిజినెస్ మీటింగ్ ఉండి కాస్త బయటకు వెళ్లాల్సింది. సో అందుకని. సో ఏంటి సో? మీకేనా పనులుండేది? నేనేమైనా ఖాళీగా తిని కూర్చుంటున్నానా ఏంటి? అదేనా మీ ఉద్దేశం? అది కాదే నవ్వి. అయినా వాళ్ళొచ్చి నెల కూడా కాలేదుగా, అప్పుడే ఇక్కడ ఏం మించిపోతుందని మళ్ళీ వచ్చేస్తున్నారు. అయినా బస్టాండ్ వరకు వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాలేరా ఏంటి? వాళ్ళు ఎలాగో అలా వస్తారులే, మీతో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు అంత టైం లేదు అంటూ కసురుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు సమయం సాయంత్రం 5:20 ఫ్రెండ్స్తో పార్టీలో హడావిడిలో పడి ఫోన్ని అస్సలు పట్టించుకోలేదు నవ్య. పైగా పార్టీని గ్రాండ్గా ప్లాన్ చేసుకోవడంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని మరియు వీడియోగ్రాఫర్ని కూడా పెట్టుకోవడం వల్ల ఫోన్తో పని లేకుండా పోయింది. వెంటనే నవ్య, అరే 50 మిస్డ్ కాల్సా అనుకుంటూ అందులో 40 మిస్డ్ కాల్స్ నవ్య వాళ్ళ అమ్మానాన్నలవే. మరో 5 వాసు ఫోన్ నుండి, ఇక ఇంకో 5 ఏవో కొత్త నంబర్ల నుండి వచ్చాయి. ఫోన్ చూస్తేనేమో సైలెంట్లో ఉంది కాబట్టి వెంటనే డ్రైవర్కి కాల్ చేసింది. అప్పుడు డ్రైవర్, అమ్మగారు, నేను బయట కార్ దగ్గరే ఉన్నాను, రమ్మంటారా? వద్దు, నేనే వస్తున్నా. టైం 6:15 నవ్య సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంటి బయట కూర్చుని ఉన్నారు నవ్య అమ్మానాన్నలు. ఏంటమ్మా ఇలా వస్తున్నట్టు ఒక ముక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. అదేంటే, అల్లుడికి ముందే చెప్పాం కదా 11 గంటలకి బస్సు వస్తుంది, అనుకోకుండా రావాల్సి వస్తుందని. ఆయన బయట నిలబెట్టి మాట్లాడతావా ఏంది? బీగం తీసి లోపలికి రానిచ్చేదుందా? అమ్మా, అది కాదమ్మా. చ, నోరు ముయ్యవే. ఏంది కాదే? 11 గంటల నుండి ఇంటి బయట చచ్చాం నేను మీ నాన్న. ఫోన్ లిఫ్ట్ చెయ్యనంతగా బయట ఏం రాజకార్యాలు ఎలగబెడుతున్నావే? రాని, ఆయన పని చెబుతాను. టైంకి ఈ రత్తాలు కూడా ఎక్కడే చచ్చిందో, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. భర్త వాసుపై ఎక్కడ లేనంత కోపంతో ఊగిపోయింది నవ్య. అమ్మగారు, అమ్మగారు అంటూ ఏవో కథలు చెప్పబోయింది. వెంటనే నవ్య, ఇంకేం చెప్పకు. 1-2 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడానికి ఏం మాయరోగమే నీకు? ఆ మాటకొస్తే నేను 25 సార్లు ఫోన్ చేశాను, నీకేమైంది? మీరు మధ్యలో దూరకండి, నేను దాంతో మాట్లాడుతున్నాను. అయినా అమ్మా నాన్న వస్తున్నారన్నారు కానీ క్లారిటీగా చెప్పాలిగా ఎవరు వస్తున్నారో. నన్నసలు నువ్వెక్కడ చెప్పనిచ్చావే? వచ్చేది మీ అత్తమామో నా అత్తమామో అని క్లారిటీగా చెప్పిచ్చావాలిగా.
ఇప్పుడు చూడండి, మా అమ్మ నాన్న ఆకలితో ఎంత ఇబ్బంది పడ్డారో. పైగా ఒక పూటంతా బయటే ఉండిపోయారు. పోనీలే నవ్వి, వాళ్ళకేం కావాలో చూడు. మావయ్యను పిల్లలతో పాటు అలా సరదాగా కార్లో తీసుకెళ్లి సిటీ అంతా చూపించు. వాళ్ళని ఎలా చూసుకోవాలో మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. సరే నవ్వి, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నా. బయటకెళ్ళేటప్పుడు ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటే బీరువాలో పెట్టాను, తీసుకో. ఒకరోజు ఉదయం ఆఫీస్ నుండి నవ్యాకి ఫోన్ చేశాడు వాసు. హలో, చెప్పండి. మరేం లేదు. ఏం లేనప్పుడు ఫోన్ ఎందుకు చేస్తున్నారు? నవ్వే డార్లింగ్, ఇవాళ 11 గంటల బస్సుకి అని అనేలోపే వెంటనే నవ్య, నాకు మొత్తం విషయం అర్థమైంది, ముందు మీరు ఫోన్ పెట్టేయండి అంటూ ఫోన్ కట్ చేసింది. వెంటనే వాసు, హలో, ఈ తింగరిది పూర్తిగా ఏదీ వినిచావదు, ఈసారి ఏం పెంట పెడుతుందో అనగానే వెంటనే నవ్య డ్రైవర్కి ఫోన్ చేసి, హలో డ్రైవర్, చెప్పండి అమ్మగారు. 11 గంటలకి బస్కి అర్థమైంది అమ్మాయి గారు, ఆ సంగతి నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. దారిలో మంచి హోటల్లో కడుపు నిండా టిఫిన్ తినిపించి తీసుకునిరా. పోయినసారి వచ్చినప్పుడే చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే అమ్మగారు. రత్తాలు, ఒసే రత్తాలు, ఊరి నుండి అమ్మా నాన్న వస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి, సరేనా? ఆ విషయము నాకొగ్గేండి అమ్మగారు. ఆ ఏర్పాట్ల సంగతేదో నేను చూసుకుంటానుగా. బస్టాండ్కి వెళ్లిన డ్రైవర్ వారిద్దరినీ రిసీవ్ చేసుకొని మంచి హోటల్లో కడుపు నిండా టిఫిన్ చేయించాడు. వెంటనే పెద్దావిడ, భోజనం టైం గదా, ఎలాగో ఇంటికే వెళ్ళిపోతున్నాంగా, మధ్యలో ఈ టిఫిన్లన్నీ ఎందుకు మళ్ళీ? అమ్మో, అమ్మగారు మరీ మరీ చెప్పారు, మీరు తినకపోతే అమ్మగారు నా ప్రాణం తోడేస్తారు. పక్కనున్న వాళ్ళాయన కంటే మన కోడలికి మన మీద ఎంత ప్రేమ గదయ్యా. అవునే, ఇలాంటి కూడలు దొరకడం నిజంగా మన అదృష్టమే అనుకో. ఓవైపు పని మనిషి రతాలు కూడా వంటలని రెడీ చేసి డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేసింది. ఇక నవ్య కూడా వచ్చేవాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంది. వెంటనే డ్రైవర్, అమ్మగారు, అమ్మగారు 2 బరువున్న చేతి సంచులు పట్టుకొని లోపలికి వచ్చాడు. వెంటనే నవ్య, ఇంతకీ వాళ్ళెక్కడా? కాళ్ళు కడుకుంటున్నారమ్మగారు. అమ్మ కోడలు పిల్ల, ఎక్కడమ్మా నువ్వు? కోడలు పిల్ల అంటూ పెద్దావిడ లోపలికి రాగానే వెంటనే పెద్దాయన, అమ్మాయి బాగున్నావా అంటూ ఒకేసారి ఇంట్లో అడుగుపెట్టారు. వెంటనే నవ్య, డ్రైవర్, ఇక్కడే ఉన్నానమ్మా. ఇంతకీ వాళ్ళెక్కడరా? అమ్మా, వాళ్ళంటే ఒరే బుద్ధి లేని వెధవ, మా అమ్మా నాన్నరా? నేను తీసుకొచ్చింది వీళ్ళనే అమ్మా, అయ్యగారి వాళ్ళ అమ్మా నాన్నను. అఘోరించావులే కాని ఇంక వెళ్ళెక్కడి నుంచి అని డ్రైవర్ని తిట్టింది. అనగానే డ్రైవర్, వాళ్ళు వద్దు అని చెప్పినా కానీ మీరు చెప్పారని చెప్పి మరీ మరీ తినిపించానమ్మా. సంతోషించావులే కాని సాయంత్రం వెళ్ళడానికి బస్ ఎన్ని గంటలకుందో కనుక్కొని తగలడు. ఆ పనైనా కాస్త కరెక్ట్గా చేసి తగలడు. అలాగే అమ్మగారు. ఒసై రత్తాలు, రత్తాలు! ఆ అమ్మగారు, వచ్చేటప్పుడే దారిలో బాగానే మెక్కి వచ్చారంట, కానీ ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయ్. వండి పెడితే కుంభాలు కుంభాలు తిని కూర్చోడానికి నొప్పా ఏంటి? వండి పెట్టడానికి ఇక్కడ ఎవ్వరూ ఊరికే లేరు. స్కూల్కి వెళ్లిన పిల్లలని, ఆఫీస్కి వెళ్లిన కొడుకుని చూడకుండానే సాయంత్రం బస్సుకు తిరుగు ప్రయాణమయ్యారు ఆ వృద్ధ దంపతులు. సరిగ్గా ఇది జరిగిన 3 సంవత్సరాలకు వాసుకి వ్యాపారంలో కోలుకోలేని నష్టం వచ్చింది. ఏమండి, చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? నాకు అదే అర్థం కావడం లేదు. పాపమండి పిల్లలు. నాకు అదే బాధగా ఉంది. తెలిసిన వాళ్ళందరి దగ్గర సిగ్గు విడిచి మరీ అడిగాను, కాని ఎక్కడా 1 రూపాయైనా పుట్టలేదు. కనీసం పనైనా దొరుకుతుందేమోనని ఆత్మాభిమానాన్ని చంపుకొని తెలిసిన వాళ్ళందర్నీ అడిగాను.
మరి ఏమన్నారు? నిన్న మొన్నటిదాకా నీ దగ్గరే బోలెడంత మంది పనివాళ్లు ఉండేవారు, ఇప్పుడు నువ్వేం పనిచేస్తావులే అని పంపించేస్తున్నారు. ఏదేమైనా మనమే కాస్త జాగ్రత్తపడి ఉండాల్సిందండి. అవును. అన్నట్టు పిల్లలేమైనా తిన్నారా? ఇంట్లో సరుకులే లేవండి. కాస్త అటుకులుంటే నీళ్ళల్లో కలిపి తినిపించాను. పిల్లాడు కాస్త పర్లేదు కాని పాపే అస్సలు నోట్లో పెట్టుకోలేదు. బలవంతంగా పెట్టినా తీసేసింది. నవి, నవి, ఏంటి కంట్లో నీళ్ళు? ఇంత బాధలో కూడా ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. నా మీద మీకసలు కోపమే రావట్లేదా? ఏ విషయంలో? అత్తయ్య గారు, మావయ్య గారు మన ఇంటికి వచ్చినప్పుడు వారి పట్ల నేను ప్రవర్తించిన తీరుకు. అవన్నిప్పుడెందుకు లేవే, జరిగిందేదో జరిగిపోయింది. పొద్దున్న మావయ్య గారు కాల్ చేశారండి. ఏమన్నారు? నమస్తే మావయ్య గారు, ఎలా ఉన్నారు? హలో కోడలు తల్లి, నువ్వు, నా కొడుకు వాసు, నా మనవడు మనవరాళ్ళు అంతా బాగున్నారా అమ్మా? అమ్మా నవ్య, వాసుకొక విషయం చెప్దామని ఫోన్ చేస్తే కలవలేదమ్మా. విషయం ఏంటంటే, ఊళ్ళో మన 10 ఎకరాల పొలం పక్క నుండి అదేదో రింగ్ రోడ్ వస్తుందట. ఆ విషయం తెలిసి పెద్ద పెద్ద కంపెనీలు పెడతామని డబ్బున్నోళ్ళందరూ కాళ్ళేసుకొని మన ఊరు చుట్టే తిరుగుతున్నారమ్మా. మన ఊరి ప్రెసిడెంట్ గారు నిన్న నన్ను సాయంత్రం పిలిపించారమ్మా. మన 1 ఎకరాకు 2 కోట్ల ధర పలుకుతుందట. ఆ లెక్కలు పద్దులు నాకేం తెలుసు గాని ఊరొచ్చి ఆ లెక్కలేంటో చూసుకోండమ్మా. ఆ కంపెనీ మనుషులు రేపొస్తారంట. ఇది మీ ఆస్తి తల్లి అంటూ ఫోన్ పెట్టేశాడు పెద్దాయన. వెంటనే నవ్య ఇదండి మావయ్య గారు చెప్పిన విషయం. అంటూ ఉదయం జరిగిన విషయమంతా భర్త వాసుకి చెప్పింది. వెంటనే వాసు గట్టిగా నవ్వుతూ, నవ్వి, నీకో విషయం గుర్తుందా? అదే మన పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాన్న ఎంత వద్దని బతిమిలాడినా వినకుండా ఈ పల్లెటూళ్ళలో మట్టి పిసుకుతూ బతకాలా అని గొడవపడ్డావు. నేను కూడా నీ మాట కాదనిలేక నువ్వు చెప్పినట్టే విన్నాను. ఇవాళ మన పిల్లలకు ఒక్క పూట తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో మనం మా అమ్మ నాన్నలకు ఒక ముద్ద పెట్టడమే దండగానే అవమానించావు. అవునండి, ఏ మొహం పెట్టుకొని నేను ఆస్తి కోసం ఆ ఊరికి రావాలి చెప్పండి? హలో నాన్నా, కోడలితో విషయం చెప్పాను. కోడలు చెప్పిందా? నాన్న అది రేపు 11 గంటల వరకు మీరు ఊళ్ళో ఉండాలి. సరే మరి ఉంటాను.